హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, మన మగధ ప్రాజెక్ట్లో ఎప్పటికప్పుడు మీకు నేను అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మన మగధ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మైసగండి అమ్మవారి టెంపుల్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్ట్లో ఒక కస్టమర్ ఒక గెస్ట్ హౌస్ ని నిర్మించడానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. రెండు ప్లాట్లు అంటే 109 ప్లాట్ ఒకటి, 116 ప్లాట్ ఒకటి, ఈ రెండు ప్లాట్లకు సంబంధించినటువంటి భూమి పూజ ఈ రోజు ఉదయం 11 గంటలకి మన మగధ ప్రాజెక్ట్ లో జరిగింది. మన మగధ ప్రాజెక్ట్ లో భూమి పూజ జరుగుతున్నటువంటి లైవ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ భూమి పూజ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ రికరింగ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ మీదే ఇక్కడ ప్లాట్లని కొనుగోలు చేయడం జరిగింది. ఈ ప్లాట్లను కొనుగోలు చేసిన వాళ్ళు వెంటనే నిర్ణయం తీసుకొని మేము ఇక్కడ నట్ అండ్ బోల్ట్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మించి దాన్ని రెంట్కి ఇచ్చి దాని మీద ఎవ్రీ మంత్ రికరింగ్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా వీళ్ళు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ భూమి పూజతో పాటుగా బోరుకు కూడా వీళ్ళు భూమి పూజ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అంటే 116 నెంబర్ ప్లాట్ ప్లస్ 109 నెంబర్ ప్లాట్, రెండు ప్లాట్లలో రెండు గెస్ట్ హౌస్లు అతి త్వరలో నిర్మించబడుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి అంటే ఓన్లీ నట్టు బోల్టు ఎటువంటివి నట్టు బోల్టు సిస్టమ్ తోనే ఈ గెస్ట్ హౌస్ ని నిర్మించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నాము అనే దానికి సంబంధించి కూడా కొన్ని విజువల్స్ ని నేను మీకు ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే కార్యక్రమం జరిగిందో ఈ కార్యక్రమానికి మనకి జేజే ఇన్ఫ్రా నుంచి ఆ ఎండి మన కేఎంఆర్ గారు వాళ్ళ టీము, దాంతో పాటుగా మన ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఎండి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఎవరైతే ఇందులో ప్లాట్ కొనుగోలు చేయలేదో వాళ్ళందరూ కూడా ఇందులో జరుగుతున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ ఒకసారి ఈ మగధ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా చెక్ చేసుకోవడానికి సైట్ విజిట్ కనుక చేయడం జరిగింది అంటే ఖచ్చితంగా మగధ ప్రాజెక్ట్ లో ప్లాట్ ని కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండడమే కాకుండా అప్కమింగ్ ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉంది, హైవేని ఆనుకొని ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనేటువంటి మైసగండి అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఎంతో విశిష్టమైనది. ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్లో అడ్రస్ ఉంది అంటే దాన్ని ఒక ప్రెస్టీజ్ గా ఎవరైనా సరే చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రాజెక్టు మన మగధ ప్రాజెక్టు. సో ఫ్రెండ్స్, మగధ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాస్ అన్ని ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే దానికి గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పనులు కావచ్చు, అక్కడ దగ్గరగా ఉన్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిటీ ఈ సిటీ గతంలో ఫ్యాబ్ సిటీ అనేవాళ్ళు, ఆ ఈ సిటీలో కూడా 922 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ డీనోటిఫై చేసింది. దానిలో కూడా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా రాబోతున్నాయి. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉండడమే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో 650 ఎకరాల్లో బుల్లెట్ ట్రైన్ హబ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెండ్స్, రీసెంట్ గా మీరు న్యూస్ లో చూసే ఉంటారు. బుల్లెట్ ట్రైన్ మన హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు, చెన్నై ఈ అన్ని నగరాలకి కూడా హైదరాబాద్నే ఒక హబ్ గా తయారవుతోంది. సో అతి త్వరలో సెంట్రల్ గవర్నమెంట్ మొన్న బడ్జెట్ లో అనౌన్స్మెంట్ చేసినటువంటి బుల్లెట్ ట్రైన్ కూడా మన హైదరాబాద్కి రాబోతోంది. సో దీని వల్ల ఏమవుతుందంటే అదర్ స్టేట్ క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన హైదరాబాద్కి జర్నీ టైం ఏదైతే ఉందో బాగా రెడ్యూస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మగధ సరౌండింగ్ ఏరియాల్లో ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కేవలం 5 నిమిషాల నుంచి 25 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ సిటీ కావచ్చు, ఫ్యాబ్ సిటీ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, విప్రో సెజ్ కావచ్చు, అదేవిధంగా అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఎఫ్సిడిఏ బిల్డింగ్ కి కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్టులో పెట్టుబడి భవిష్యత్తులో ఊహించని రిటర్న్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కనుక ఎవరు ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అతి తక్కువ ప్లాట్లు ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టండి.
మీరు ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే ఖచ్చితంగా దీనిలో ప్లాట్ కొనాలి అనేటటువంటి భావన అనేది మీకు ప్రతి ఒక్కళ్ళకి కలుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను, ప్రాజెక్ట్లో పనులన్నీ కూడా చాలా వేగంగా జరిగి 85% కంప్లీట్ అయిపోయినాయి. రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించినవి కానీ, అందులో మనం డిటిసిపి ఎమ్యూనిటీస్తో పాటుగా ఎడిషనల్గా రిసార్ట్ ఫెసిలిటీస్ కూడా కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంది మేము ఎప్పుడో రిసార్ట్ కడతాం, సూట్ రూమ్స్ ఇస్తాం, స్విమ్మింగ్ పూల్ ఇస్తామని చెప్పడమే కానీ వెంటనే ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్. ఏదైతే బ్రోచర్లో చెప్పామో ఆ బ్రోచర్లో చెప్పినవన్నీ 100% ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క కంపెనీ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫ్రెండ్స్, మన గౌరవనీయులైనటువంటి ఎండి గారు కూడా ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ప్రాజెక్ట్లో జరుగుతున్నటువంటి ప్రతి పనిని దగ్గరుండి పర్యవేక్షించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏ చిన్న లోపం జరిగినా కూడా ఇమీడియట్గా ప్రాజెక్ట్ మేనేజర్ని, అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీసి దాన్ని రెక్టిఫై చేయటమే కాకుండా ఎటువంటి తేడాలు లేకుండా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మగధ ప్రాజెక్ట్ని అత్యంత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా మగధ ప్రాజెక్టుతో పాటుగా మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే FCDA లిమిట్స్లో ఉన్నాము. FCDA లిమిట్స్లో రీసెంట్గా కొన్ని ప్రాజెక్టులకి పర్మిషన్స్ రావడం కూడా జరిగింది. సో FCDA లిమిట్స్ అనేవి 56 గ్రామాలలో 7 మండలాలలో జరుగుతున్నాయి. అంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది మొత్తం 30,000 ఎకరాలలో విస్తరించి ఉంది. కేవలం 15,000 ఎకరాల్లో మాత్రమే కంపెనీలకి ల్యాండ్ ఎలకేట్ చేయటం కానీ, ఇంకా ఏదైనా యాక్టివిటీస్ చేయడానికి కానీ, లేదంటే ఫిల్మ్ స్టూడియోలకు కానీ ల్యాండ్ ఎలకేషన్ చేయడం అనేది లాస్ట్ డిసెంబర్లో 8th, 9th జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. సో ఫ్రెండ్స్, భవిష్యత్ నగరం అంటే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఇది ఒక హబ్గా మారనుంది. ఎందుకంటే మెట్రో కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం కానీ, గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ, ఈ సరౌండింగ్ ఏరియాల్లో డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఫామ్ చేయడం కానీ, అమెజాన్ డేటా సెంటర్, పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్ సిటీలో తమ స్థావరాలని అంటే వాళ్ళ బ్రాంచింగ్ని ఓపెన్ చేయడానికి, ఇక్కడి నుంచే యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళందరూ కూడా డిసైడ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఏదైతే ఉందో దానికి పక్కనే మెట్రో రైల్ కనెక్టివిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పక్క రాష్ట్రాలకి త్వరగా వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ హబ్ను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపంలో ల్యాండ్ అలకేట్ చేసి అక్కడే ఒక హబ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా పూణేకి కానీ, బెంగళూరుకి కానీ, చెన్నైకి కానీ వీటి అన్నిటికీ కూడా మన హైదరాబాద్ నుంచే ఒక బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటు అవ్వడం వలన ఎవరైతే జర్నీ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జర్నీ టైం కూడా చాలా తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ భవిష్యత్ నగరం అంటే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలని అంటే మంచినీటి అవసరాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, వైద్య సదుపాయాలు కావచ్చు, ఇలా ఎన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ప్రభుత్వం ప్రజలకు ప్రొవైడ్ చేయాల్సి ఉందో అన్ని రకాల ప్రయోజనాల్ని, అన్ని రకాల సౌకర్యాలని ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. మోరోవర్ ప్రతి ప్లేస్లోనూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, సాక్షాత్తు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష చేయడమే కాకుండా ప్రతి మీటింగ్లోనూ ఒక అనౌన్స్మెంట్ని కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందుకని నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ సిటీకి సమీప ప్రాంతంలో అక్కడ మంచి ప్రాజెక్ట్ని కనుక చూజ్ చేసుకొని ఎవరైనా కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే, ఈ రోజున చేస్తే కమింగ్ 5 to 10 years స్పాన్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ పీరియడ్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆ ప్రాంతానికి పరిసర ప్రాంతాల్లో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కావచ్చు, HMDA ప్రాజెక్టులు కావచ్చు, ఒక మంచి కంపెనీని చూజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవ్వరూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను మరొకసారి మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ప్రభుత్వం కూడా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం మొత్తం మీద కూడా మనకు వానలు వచ్చినా కూడా మొత్తం రోడ్డు మీదకి వాటర్ రావడం అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే టాప్ నగరంగా హైదరాబాద్ నిలపాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మహానగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం నిర్మించడానికి తలపెట్టింది. దానికి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. కనుక ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో భవిష్యత్తులో మనకి ల్యాండ్ ఉంటే అది ఒక
ప్రెస్టేజ్గా ప్రతి ఒక్కళ్ళు భావించేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు, ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్నాయి కనుక హైవేకి కొద్దిగా సమీపంలో 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రేడియస్ లోపు ఉన్నటువంటి మంచి వెంచర్ని చూస్ చేసుకొని దానిలో ఓపెన్ ప్లాట్స్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీ విల్ గెట్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. ఇంతవరకు ఎన్నో ఎంఓయూలు ఎన్నో ఫారిన్ కంపెనీలతో, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీలతో మనకి గవర్నమెంట్కి ఎంఓయూలు జరగడం జరిగింది. బట్ వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ల్యాండ్ ఎలకేషన్ జరగలేదు ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో పలానా కంపెనీకి ఈ ప్లేస్లో ల్యాండ్ ఎలకేట్ చేస్తున్నాం, పలానా కంపెనీకి ఈ ప్లేస్లో ల్యాండ్ ఎలకేట్ చేస్తున్నాం, ఈ ఫిల్మ్ స్టూడియోకి ఇక్కడ ల్యాండ్ ఎలకేట్ చేస్తున్నాం అని కనుక గవర్నమెంట్ ఒక్కసారి అనౌన్స్మెంట్ చేసింది అంటే ఆ సరౌండింగ్ ఏరియాలో 20 కిలోమీటర్ల రేడియస్లో ఎవ్వరూ ఊహించని విధంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనం గతంలో విన్నాం, నాలెడ్జ్ సిటీలో కావచ్చు, లేదంటే కోకాపేటలో కావచ్చు, గచ్చిబౌలిలో కావచ్చు, లేదంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కావచ్చు, కూకట్పల్లిలో కావచ్చు, ఎకరం 70 కోట్లకు పోయింది, 100 కోట్లకు పోయింది, 170 కోట్లకు పలికింది అని చెప్పి మనం అందరం వినే ఉన్నాము. అలాంటి రేట్లు రావాలి, ఎకరానికి ఆధారపడకాలి అంటే భవిష్యత్తులో ఉన్న ఒకే ఒక్క ప్రాంతం ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతం. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతంలో మనకున్న బడ్జెట్లో ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఎక్కడైతే ఓపెన్ ప్లాట్ అవైలబుల్ ఉంటుందో మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు వాళ్ళకు కూడా ప్రజెంట్ అక్కడ అందుబాటు ధరల్లో ల్యాండ్ అవైలబుల్ ఉంది కనుక ప్రతి ఒక్కళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సరౌండింగ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అని నా అభిప్రాయము. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను, అలా ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ల్యాండ్ అవైలబుల్ ఉంది, ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీ అయినటువంటి ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి మగధ ప్రాజెక్టు శ్రీశైలం హైవేకి అత్యంత సమీపంలో 31 ఎకరాల్లో DDCP మరియు రెరా అప్రూవల్తో బ్యాంక్ లోన్ సదుపాయంతో మనకి ప్రజెంట్ ఓపెన్ ప్లాట్స్ని సేల్ చేస్తున్నది. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్కి కనుక మీరు విజిట్ చేస్తే అక్కడ క్వాలిటీ ఆఫ్ వర్క్ను కూడా మీరు కళ్ళతో చూడొచ్చు. మోరోవర్ ఈ DDCP ఎమ్యూనిటీసే కాకుండా ఎడిషనల్గా రిసార్ట్ ఫెసిలిటీస్ కూడా మనం ఈ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. రిసార్ట్ ఫెసిలిటీ అంటే స్విమ్మింగ్ పూల్ కావచ్చు, గోకార్టింగ్ కావచ్చు, మీకు బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్, ఓపెన్ ఎయిర్ థియేటరు, క్రికెట్ ప్లే ఏరియా, ఇలా 1, 2 అని మనం చెప్పలేము. ఎన్నో ఫెసిలిటీస్ ఈ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేశారు. మోరోవర్ దీంతో పాటుగా ఒక శివోహన్ థీమ్ పార్క్ను కూడా 1.5 ఏకర్లో ఈ మన ఇండో ఖతార్ మేనేజ్మెంట్ మగధ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్ని, ఇక్కడ జరిగినటువంటి మిగతా డెవలప్మెంట్స్, ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ కావచ్చు, కర్బింగ్ స్టోన్ కావచ్చు, ప్లాటింగ్ స్టోన్ కావచ్చు, ఒక్కసారి మీరు విజిట్ చేస్తే కనుక ఎంట్రన్స్ ఆర్చ్కి సంబంధించిన పనులు కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. మోరోవర్ రీసెంట్గా మనకి ఏదైతే ఈ రోడ్డు మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రతి స్ట్రీట్కి ఏ ప్లాట్ నెంబరు ఎక్కడ అవైలబుల్ ఉందని బోర్డ్స్ చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంతటి డెవలప్మెంట్స్ జరుగుతున్నటువంటి ఇలాంటి మగధ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ఎవరైనా సరే కొనకపోయినా ఒక్కసారి విజిట్ చేయవలసిందే. రీసెంట్గా థర్మోప్లాస్ట్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆ మార్కింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా ఒకసారి ఈ సైట్కి విజిట్ చేసి మీరు ప్లాట్ తీసుకుందామనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, లేదంటే డైలమాలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారు ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.